ఎంతో ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మటన్‌ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ అయితే ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా సామాన్ అయితే ఏసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు మిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కలిపెట్టుకున్న మటన్‌ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి మంచిగా. మటన్‌ని అయితే ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ అయితే క్యాప్ పెట్టుకొని వదిలేయాలి. ఆ తర్వాతనైతే ఆయిల్ అయితే ఇలా అయితే వచ్చేస్తది పైకి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూతనైతే పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఆ తర్వాతనైతే కారం అయితే ఏసుకోవాలి. కారం ఏసుకున్న తర్వాత నీళ్ళైతే పోసుకోవాలి. మనకెంత క్వాంటిటీలో గ్రేవీ కావాలో అంత క్వాంటిటీ అయితే ఏసుకోవాలి. మటన్ కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువనే పడతది. 10 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అయితే ఏసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. నేనైతే ఉప్పు లాస్ట్‌లో ఏసాను. ఆ తర్వాత కొత్తిమీర అయితే ఏసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.